నమస్కారం అండి. ఇక్కడ విజయసాయి రెడ్డిని A5 గా డిమోషన్ లో పెట్టారని మన వాళ్ళు బాధపడుతున్నారు. వాస్తవానికి ఆయన A1 గానే పెట్టాలి. ఎందుకంటే 2019 ఆగస్టు 16న కొత్త మద్యం పాలసీ మన రాష్ట్రంలోకి అమల్లోకి వచ్చింది. కానీ అంతకు మునిపే పవన్ గారు మాట్లాడారు సార్, వినబడుతుంది. అంతకు మునిపే విజయసాయి రెడ్డి ఇతర నిందితులతో కలిసి హైదరాబాద్ లో ఒక ముందస్తు ఒక సమావేశాన్ని నిర్వహించాడు ఆయన. ఆ సమావేశాన్ని నిర్వహించి అక్కడే 100 కోట్ల రూపాయలు చేర్చేటట్లుగా ఆయనంతకు ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రధానమైన ముద్దాయి A1 గా ఉండాల్సింది విజయసాయి రెడ్డి గారు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్. అంటే మద్యం పాలసీ అమల్లోకి రాకమునిపే 2019 ఆగస్టు 16కు ముందే విజయసాయి రెడ్డి తన నివాసంలో ఒక సమావేశం నిర్వహించి ఏ విధంగా ఈ డబ్బును ఎలా రాబట్టాలి, డబ్బును ఎలా దోచుకోవాలి అన్న ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. మరి A1 ఈయనప్పటికీ అసలైన ముద్దాయి కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డి చెప్పకనే ఈయన ఈ పని చేశాడా, అది కనిపెట్టాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సీఎం గా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండానే విజయసాయి రెడ్డి స్వయంగా తను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మద్యమును ఎలా దోచుకోవాలి, ప్రజా ఖజానాను ఎలా దోచుకోవాలి, ప్రజల ఆరోగ్యాన్ని ఎలా దెబ్బకొట్టాలి, తనకు కావలసినటువంటి డిస్టలరీస్ ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా నాసిరకం మద్యాన్ని తయారు చేసి దాన్ని ప్రజలపైకి వదిలి ప్రజలను ఒక ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ డబ్బుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడానికి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ఈ పని చేశాడా? అంతే కదా. ఇది ఎవరైనా నమ్మశక్యమా? అంతే కదా సార్. నమ్మడానికి అవకాశం ఉందా? లేదు. అదే నేను అంటున్నా. కాబట్టి ఆయన A2 స్థానం ఆయనకు ఉంటుంది, A1 స్థానం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. మళ్ళీ మిగతా మిథున్ రెడ్డి A4 A5 దెన్ ఓకే, కింద వరకు 29 మంది పేర్లు చెప్తున్నారుగా. ఇంకా చాలా వరకు A1 A29 A30 A35 దాకా వెళ్తారు. ఇక్కడ ఒకటి గమనించాలి పవన్ గారు, ఏదైతే ఈ మద్యం పాలసీ ఉందో ఈ మద్యం పాలసీ దోపిడీ జరుగుతోందని మనం వైసీపీ ప్రభుత్వంలో కూడా దీనిపైన చాలా డిబేట్ చేశాం, చాలా విషయాలు బయట తీసుకొచ్చాం. అవును. ఈ యొక్క మద్యం యొక్క ప్రాధాన్యం అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీసింది, ప్రజల ఆరోగ్యాన్ని. ఇక్కడ ఒకటి ఇంకో డేంజరస్ సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రభుత్వానికి రాబోతున్న డేంజరస్ సిచ్యువేషన్ ఇందులో ఏంటంటే, ఈ రోజు సిట్ ద్వారా ప్రభుత్వం ఆ రోజు తయారు చేసి అమ్మినటువంటి మద్యము నాసి రకము అన్నది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేస్తే ఆ మద్యము తాగి నష్టపోయినటువంటి బాధితులందరూ కూడా ప్రభుత్వం మీద పడి ప్రభుత్వం నుంచి డ్యామేజెస్ ను అడిగే అవకాశం 100కు 100% ఉంటుంది లీగల్ గా. న్యాయస్థానాన్ని ఎవరు అప్రోచ్ అయినా సరే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినింది కాబట్టి, వాళ్ళ ప్రాణాలు పోయినాయి కాబట్టి దానికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే. అదొకటి సార్, ప్రభుత్వమే నిర్వహించింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇవ్వాలి. నేను అదే చెప్తున్నా. ఆ రోజు ప్రభుత్వమే తన స్వంత ఎజెండాగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని, ప్రభుత్వం ఉద్యోగులను ఏర్పాటు చేసుకొని, ప్రభుత్వము ఈ యొక్క రిటైల్ షాప్స్ ని ఏర్పాటు చేసుకొని మద్యాన్ని నేరుగా ప్రజలకు విక్రయించింది. అవును, ప్రభుత్వమే నేరుగా ప్రజలకు విక్రయించింది. కాబట్టి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎందుకంటే మీరు చేసిన దాని వల్లనే మా ప్రాణాలకు ముప్పు వాటింది కాబట్టి మీరు మాకు డ్యామేజెస్ కట్టండి అంటే, నిన్ననేనండి ఒక 2 రోజుల క్రితం ఒక 2 days బ్యాక్ సుప్రీంకోర్టు మాట చెప్పిందండి. ఒక ప్రభుత్వం పైన ఈ విధంగా ఒక డ్యామేజెస్ సూట్ వేస్తే సుప్రీంకోర్టు చెప్పింది, మీరు జిల్లా కోర్టుకి వెళ్ళి డ్యామేజ్ సూట్ వేసుకోండి, వసూలు చేసుకోండి మీకు జరిగిన నష్టాన్ని అని. అంటే ప్రభుత్వం కార్యం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఎన్ని వేల కోట్లు ప్రజలకు చెల్లించాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి. అవును. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక దరిద్రం పని వల్ల, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ దుర్మార్గం పని వల్ల ఈ రోజు కూటమి ప్రభుత్వము డబ్బులు చెల్లించవలసినటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు సార్? ఇప్పుడు ఏదైతే దీన్ని త్వరగా తేల్చి దాంట్లో ఎంత దోపిడీ జరిగిందో అది రాబట్టి వాటి నుంచి పంచొచ్చు కదా. ఇప్పుడు రాబట్టాలి. ఇప్పుడు ప్రభుత్వము సిట్ నివేదిక ద్వారా, ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండ్ గా వెళ్ళినట్లుగా రాజకేష్ రెడ్డి చెప్పాడు.